ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి తాజా వార్తలను మీకు అందిస్తున్నాము. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం మంగంపేట వెరైటీస్ ప్రాంతంలో కార్మిక సంఘాలు, మిల్లర్స్ యూనియన్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఏపీఎండీసీ కార్యక్రమం ఉద్రిక్త వాతావరణంలో జరిగింది. ఏపీఎండీసీ పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఏకమవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం సందర్భంగా పోలీసులు ఏపీఎండీసీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పించారు. ముందుగా మంగంపేటలోని ఓ దేవాలయంలో సమావేశమైన కార్మిక సంఘాల నాయకులు పరిశ్రమను కలిసి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీఎండీసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు కార్మిక సంఘ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. తర్వాత కార్మిక సంఘ నాయకులు ఏపీఎండీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. బల్క్ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని, స్థానిక మిల్లులు మరియు ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాయకులు ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైల్వే కోడూరు ప్రాంతానికి జీవనాడికమున్న మంగంపేట వెరైటీస్ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పౌడర్ రూపంలో మాత్రమే ముగ్గురాయిని ఎగుమతి చేసేవారని, ప్రస్తుతం రాయి రూపంలోనే విచ్చలవిడిగా తరలిస్తున్నారని మండిపడ్డారు. దీంతో మరో 20 సంవత్సరాలు సరిపడాల్సిన ఖనిజ నిల్వలు కేవలం 2 ఏళ్లలోనే ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ విధానాల కారణంగా నియోజకవర్గంలోని 170కి పైగా పల్వరైజింగ్ మిల్లులు, వాటిపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు, అలాగే ఏపీఎండీసీలో పనిచేస్తున్న 600 మందికి పైగా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కొత్త పరిశ్రమల గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం ఇప్పటికే ఉన్న పరిశ్రమను నాశనం చేయడం బాధాకరమన్నారు. ధరల నిర్ణయంలో కూడా తీవ్ర వివక్ష కొనసాగుతుందని నాయకులు ఆరోపించారు. 1 టన్ను ఖనిజాన్ని వెలికితీయడానికి 2000కు పైగా ఖర్చవుతుండగా గత ప్రభుత్వ కాలంలో కుదిరిన ఒప్పందాన్నే కొనసాగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒక ప్రైవేటు కంపెనీకి బల్క్ టెండర్ కింద కేవలం రూ.1188కే కేటాయిస్తోందని విమర్శించారు. అదే ఖనిజాన్ని స్థానిక మిల్లులకు మాత్రం రూ.1600కు విక్రయించడం వెనుక భారీ అవినీతి ఉందని ఆరోపిస్తూ సమగ్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఖనిజ నిల్వలు తగ్గిపోతున్నాయనే కారణంతో స్థానిక ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే కుట్ర జరుగుతోందని, నిర్వాసితులకిచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఈ శాంతియుత ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం పోలీసుల ద్వారా నిర్బంధాలు, సెక్షన్ 30 ఆంక్షలు విధించడం సరైంది కాదని హెచ్చరించారు. సంబంధించింది కాబట్టి దీనికోసం చేయడం ఉంటుంది.
ఎందుకంత భయపడుతుంటావు స్వాదం వచ్చాడు మనకు సార్ ఇక్కడ ముందే వచ్చేసి వెంకటేష్ ఈ పక్కన సరిపోతుంది సుబ్రహ్మణ్యం సిపిఓ గారికి ఈరోజు ఏపీఎండిసి బాధ్యులు కాబట్టి ఇక్కడ వారికి మా సమస్యల గురించి తెలియజేస్తున్నాం. మొదటిది బల్క్ టెండర్ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాన్ని రద్దు చేయాలి. పౌడర్నే ఎక్స్పోర్ట్ చేయాలి. అలా చేయడం వల్ల దాదాపు 50 సంవత్సరాల పైగా ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ ఇట్లాంటి ఖనిజాన్ని అరుదైనటువంటి ఖనిజం ఆ రకంగా బల్క్ టెండర్ ద్వారా లంప్స్తో ఎగుమతి చేయడం అనేదాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రభుత్వాన్ని బల్క్ టెండర్ రద్దు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అట్లాగే ఇక్కడ మిల్స్ కూడా నడవాలి. దీని ఆధారంగా వాళ్ళు మిల్స్ అనేది ఏర్పడ్డాయి. అందులో కార్మికులు పనిచేస్తున్నారు, భూములు త్యాగం చేసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని పర్మినెంట్ చేయాలి. మీరు 2008 నుంచి కార్మికులతో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని కూడా కార్మికుల తరఫున, అలాగే ఇక్కడ నిర్వాసితుల తరఫున కూడా అతి తక్కువ నష్టపరిహారంతో ఆనాడు భూములు ఇవ్వడం అంటే త్యాగం చేయడమే. అటువంటి త్యాగమూర్తులు మనం గౌరవించాలా. వాళ్ళ బిడ్డలు పర్మనెంట్ ఉద్యోగాలు కూడా చేయాలి. దీన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంతం లేకపోతే ఎడారైపోతుంది. మీరు ఉండడం కాదు, అధికారులు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏ పని లేకుండా పోయేటువంటి, ఎందుకంటే భూములు పోయిన తర్వాత మైనింగ్ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఆ మైనింగ్ కొంతకాలం కొనసాగేదానికి లేకుండా చేస్తే అది అందరికీ నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా వీటిని కాపాడుకునేదాకా ఏపీఎండిసిని కాపాడాలంటున్నాం. అందుకని ఈ ఏపీఎండిసిని రక్షించి ఇదే పెద్దది. ఇంకెక్కడ ఏపీఎండిసి పెద్ద మైనింగ్ ఏమి లేదు. అందుకని ఏపీఎండిసిని రక్షించుకోవాలన్నా కూడా ఇప్పుడున్న బల్క్ టెండర్ రద్దు చేయడం అనేది ఏకైక పరిష్కారం. అది చేయకపోతే అవినీతి మీదే మేము పోట్లాడాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జితోటే విచారణ అనేది చేయాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేదాకా కూడా ఉన్నటువంటి దానికంటే 488 రూపాయలు టన్నుకి ఎలా తగ్గిస్తారు? దానిలోనే సుమారుగా 500 అంటే 300 కోట్లు అవినీతి. అంతేకాదు నువ్వు గ్రేడ్ సి, అలాగే ఏబిసి, మీరు ఈ గ్రేడ్లో ఈ నాణ్యమైనటువంటి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అట్లాంటి అరుదైనటువంటిది దీని యొక్క విలువ బయట అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. అలాంటి దానికి వాళ్ళకి అట్లా ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ టెండర్స్ వేసే వాళ్ళకి అంటే కూడా పైన నుంచి ఒకేసారి 500 రూపాయలు వాళ్ళకి తగ్గించి ఇవ్వడం, అట్లాగే అంతకంటే ఎక్కువగా అమ్ముకోవడం అనేది పెద్ద అవినీతి. ఇది 1000 కోట్ల అవినీతి. అట్లాగే ఈ అవినీతి అనేటువంటి దాన్ని బయటికి తీసేదానికి ఈ సిబిఐలు, ఏసీబీలు చాలవు. అందుకనే న్యాయమూర్తితోటే విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం దీన్ని. రిటైర్డ్ న్యాయమూర్తి కానీ, అట్లాగే సిట్టింగ్ న్యాయమూర్తి కానీ, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో చేస్తేనే దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. దాని ద్వారానే చేయాలి. దీన్ని బయటికి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కానీ ఆలస్యం చేస్తే ఖచ్చితంగా మా పోరాటాన్ని రోజు రోజుకు ఉధృతం చేస్తాం. ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా దీన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. ఉండే నిల్వలు కేవలం 14 నెలలకు ఖనిజం అంటే ఏపీఎండిసి మైన్లోది కంప్లీట్ అయిపోతుంది. అది 14 నెలలు తీసినా 24 నెలలు తీసినా ఇంగుండేది కేవలం 3 మిలియన్ టన్నులే. అంటే నీర్ అబౌట్ ఒక 80 లక్షల టన్నులో 70 లక్షల టన్నులో సుమారు అంచనా. సో అది నెలకు 1 లక్ష టన్నులు తీస్తే 76 నెలలు ఉంటుంది. నెలకు 5 లక్షల టన్ను తీస్తే సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు తీసినా, ఎన్ని రోజులు తీసినా భగవంతుడు అందులో నిక్షేపించిన ఖనిజం మాత్రమే మనం వెలికి తీసుకోగలం. ఇక్కడ ఉన్న స్టాక్ 80 లక్షల టన్ను ఉంది. మైన్లో నుంచి వచ్చే రిజర్వ్స్ ఇంకొక 70 లక్షల టన్ను ఉంది. సో ఏపీఎండిసి సంవత్సరానికి తీసినా, 5 సంవత్సరాలు తీసినా, 15 సంవత్సరాలు తీసినా ఖనిజాన్ని త్వరగా తీస్తే తొందరగా వస్తుంది, నిదానంగా తీస్తే నిదానంగా వస్తుంది. కానీ భగవంతుడు పెట్టిన ఖనిజం అయితే అంతే ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాక్స్, భూగర్భంలో ఉండే ఖనిజం రెండు బేరీజ్ వేసుకొని ఈ ప్రాంత మనుగడకు, ఇక్కడున్న కార్మికులకు, ఇక్కడున్న మిల్లర్స్కు, ఇక్కడ ఉన్న ఈ నిర్వాసితులకు అందరికీ మేలు జరిగేటట్లుగా మళ్ళీ ఒక కొత్త నిర్ణయం తీసుకొని కొత్త విధానంతో ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుందని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. ఈరోజు మేము ఇచ్చినటువంటి పిలుపు చలో ఏపీఎండిసి అనే కార్యక్రమం జయప్రదమైంది. అనేక ఆటంకాలు కల్పించారు పోలీసులు. ఇక్కడికి రానివ్వకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఇదేదో పాకిస్తాను భారత్ మధ్య ఒక సరిహద్దు రేఖ ఉంటుందే,
ఆ మాదిరి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి వందలు చూడండి. అక్కడ ఉన్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎంతమంది, పోలీసులు ఎంతమంది చూస్తున్నారు. మేము కోరుతున్నది ఏమంటే, మేమేమి కొత్త డిమాండ్లు ఏమి ఇక్కడ అడగడంలే. స్వయంగా కొల్లు రవీంద్ర మంత్రి గారు రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మాట్లాడతాయని చెప్పాడు. ఏమనంటే, మైనింగ్లో 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాని మీద విచారణ జరిపిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు శాసన సభలో. ఆ హామీని అమలు చేయండి అని అడుగుతున్నాం మేము. ఈరోజు మేము అడుగుతున్నది ఏమనంటే, ఈ జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ చేపిస్తామని మీరు చెప్పారు, మేం కాదు. ఈరోజు 2.5 సంవత్సరాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, ఎందుకు జరపడం లేదు? ఆ రోజు ఎవరైతే అవినీతికి కారకులని చెప్పి ఒక కంపెనీ పేరు చెప్పి మంత్రి గారు మాట్లాడారో, ఆ కంపెనీనే మీకెందుకు ఇంత ఇష్టమైపోయింది? ఏ కారణంగా ఏపీఎండిసి సర్వనాశనం అయిపోతానని చెప్పి స్వయంగా మంత్రి గారు చెప్పారు. ఆ విధానాన్ని ఈరోజు దాకా ఎందుకు మీరు మార్చడం లేదు? బల్క్ టెండర్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్పడం కాదు, స్వయంగా మంత్రి గారు చెప్పారు. ఆ రోజు అంత తీవ్రమైనటువంటి సమస్యగా మీరు మాట్లాడి ఈరోజు మాట్లాడకుండా ఉంటే ప్రశ్నించే మా మీదక. ఈరోజు ఏపీఎండిసి పరిరక్షకులు మేము, పరిరక్షణ కోసం ఇక్కడికి వచ్చింది. ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు మాకు రాసిమని చెప్పి అడగల. ఈ ఏపీఎండిసి కనుక అదృశ్యమైతే రైల్వే కోడూరు అదృశ్యమైపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం అదృశ్యమైపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక రేర్ ఎర్త్ మెటీరియల్ అనే విషయాన్ని మేము చెప్పడం కాదు, దేశ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ మీటింగ్లో తన ప్రసంగంలో చెప్పింది. దాన్ని కాపాడుకుందామని చెప్తున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని. దేశీయ అవసరాలకు వినియోగించండి అని మేము చెప్తున్నాం. రాళ్లను ఎగుమతికి చేస్తున్నారు, రాళ్ళు ఎగుమతి చేసే పద్ధతి లేదు, పౌడర్ని ఎగుమతి చేయాలని చెప్తున్నాం. ఇది ఎవరు చెప్పింది? మేము చెప్పడం కాదు, మంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు, శాసన మండలిలో చెప్పాడు. మంత్రి గారు చెప్పి మాట తప్పిన ప్రభుత్వం మీరు. అందుకని మీ మాటను మీకు గుర్తు చేయడం కోసం ప్రజలందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. సిపిఓ గారికి చెప్పడం కూడా ఏంటంటే, మీరు చెప్పినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి, దీన్ని కాపాడండి అని చెప్పి కోరడం కోసం మేము ఇక్కడికి వచ్చింది. మా పిలుపుకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. గ్రామాల పోలీసులే కనుక అడ్డుకోకుండా ఉంటే ఈరోజు 5-6 వేల మందికి తక్కువ జనం వచ్చిండ్రు. కానీ అడుగడుగున ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టు వాస్తవంగా ప్రభుత్వం మాకు రక్షణ కల్పించి మా సభకు అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా జరిపించడానికి తోడ్పడి ఉండాలి. ప్రభుత్వం నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అయితే అది చేయకుండా మా మీద నిర్బంధం ప్రయోగిస్తారా, మా వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇవన్నీ తప్పని మా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. వీటన్నిటినీ మానుకోండి అని చెప్పి చెప్తున్నాం. మానుకోకపోతే ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నారేమో, ఇది రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మారుతుంది అని కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ మీడియా మిత్రులు, అదే మాదిరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న యావత్తు ఇంటలెక్చువల్స్, మధ్యతరగతి ఉద్యోగులు, సాధారణ ప్రజలు, వీళ్ళు వాళ్ళన్నటువంటి తేడా లేదు. అందరూ చాలా ట్రెమెండస్ సపోర్ట్ మాకు ఇచ్చారు. వారందరికీ ఈ కమిటీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.